హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ పాఠశాల. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఐపీ అడ్రస్ దేనికి యూజ్ చేస్తారు అని దానికోసం డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ గో టు ది టాపిక్. ముందుగా ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐపీ అడ్రస్ లేదా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది ప్రతి నెట్వర్క్కు కనెక్ట్ అయ్యి డివైస్కు కేటాయించబడే ఒక ప్రత్యేకమైన సంఖ్య. అది ఎలా అంటే, మీ ఇంటికి ఒక ప్రత్యేక చిరునామా ఉండటం వల్ల మీకు మెయిల్ లేదా పార్సిల్ చేరుతుంది కదా, అదేవిధంగా ప్రతి డివైస్కు కూడా ఒక ప్రత్యేక ఐపీ అడ్రస్ అవసరం ఉంటుంది. దాని ద్వారా అది ఇంటర్నెట్లో డేటాను సరైన విధంగా సెండ్ చేయగలదు ఆర్ రిసీవ్ చేసుకోగలదు. ఈ ఐపీ అడ్రస్లో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి ఐపీ వెర్షన్ 4 అండ్ ఐపీ వెర్షన్ 6. IPv4 అనేది మోస్ట్ కామన్గా యూజ్ చేసే వెర్షన్. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ యొక్క 4th వెర్షన్. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే ఐపీ అడ్రస్ విధానం ఏదైనా ఉంది అంటే అది IPv4 మాత్రమే. IPv4 అనేది 4 సంఖ్యలతో రూపొందించబడింది. ప్రతి సంఖ్య కూడా 0 to 255 మధ్యలో ఉంటుంది. ఈ సంఖ్యలు డాట్స్తో విడగొట్టబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1. IPv4 అనేది 32 బిట్ అడ్రస్ను ఉపయోగిస్తుంది. దీనివల్ల ప్రపంచంలో సుమారు 430 కోట్ల యూనిక్ అడ్రస్లను ఈ క్రియేట్ చేసింది. ప్రతి నెట్వర్క్లోని డివైస్కి చిరునామాలు ఇవ్వడానికి ఇప్పటికీ ఎక్కువగా ఈ IPv4 సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. ఈ IPv4 అనేది ఇంటర్నెట్లో ప్రారంభించిన మొట్టమొదటి ఐపీ అడ్రసింగ్ సిస్టమ్. అయితే ఇందులో యూనిక్ అడ్రస్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇప్పుడు ప్రపంచం అంతా క్రమంగా కొత్త ఐపీ సిస్టమ్కి మారబోతుంది. అదే ఐపీ వెర్షన్ 6. IPv4లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైవేట్ ఐపీ అండ్ సెకండ్ వన్ పబ్లిక్ ఐపీ. మొదటగా ప్రైవేట్ ఐపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వైఫై ఉంటుంది. ఆ వైఫైకి మన ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఇలా చాలా డివైజులు కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా, అవన్నీ కలిసిందే లోకల్ నెట్వర్క్. అందులో మన ఫోన్కి ఒక ఐపీ ఉంటుంది, ల్యాప్టాప్కి ఒక ఐపీ ఉంటుంది, టీవీకి ఒక ఐపీ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క డివైస్కి ఒక్కో ప్రత్యేకమైన ఐపీ కనెక్ట్ అయి ఉంటుంది. వీటినే ప్రైవేట్ ఐపీస్ అంటారు. ఈ విధంగా ప్రైవేట్ ఐపీ కనెక్ట్ అయిన డివైస్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది మీరు వీడియో ప్లే చేస్తున్నారని? అక్కడే వస్తుంది పబ్లిక్ ఐపీ. మీ ఇంటి వైఫై రౌటర్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. దాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు. ఇంటర్నెట్లో ఎవరైనా మిమ్మల్ని చూడాలంటే వాళ్ళకి మీ పబ్లిక్ ఐపీ మాత్రమే కనిపిస్తుంది. నౌ కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ IPv4 అడ్రసెస్. ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్ ఏ. క్లాస్ ఏలో ఐపీ రేంజెస్ 0.0.0.0 నుండి 127.255.255.255 వరకు ఉంటాయి. సో ఈ క్లాస్ ఏ ఐపీలో లార్జ్ నెట్వర్క్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ప్రతి నెట్వర్క్లో అప్రాక్సిమేట్లీ 16 మిలియన్ హోస్ట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సెకండ్ వన్ క్లాస్ బి. ఈ క్లాస్ బి రేంజ్ 128.0.0.0 నుండి 191.255.255.255. క్లాస్ బిలో ఉన్న ఐపీ అడ్రస్ మీడియం నెట్వర్క్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. సో ప్రతి నెట్వర్క్లో అప్రాక్సిమేట్లీ 65,000 హోస్ట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ క్లాస్ సి. ఈ క్లాస్ సిలో ఐపీ రేంజెస్ 192.0.0.0 నుండి 223.255.255.255 మధ్యలో ఉంటుంది. క్లాస్ సి ఐపీ రేంజెస్ స్మాల్ నెట్వర్క్లో మాత్రమే యూజ్ చేస్తారు. ప్రతి నెట్వర్క్లో దాదాపు 254 హోస్ట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ క్లాస్ డి. క్లాస్ డిలో ఐపీ రేంజెస్ 224.0.0.0 నుండి 239.255.255.255 మధ్యలో ఉంటుంది. ఈ క్లాస్ డిలో మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ మాత్రమే యూజ్ చేస్తారు. హోస్ట్ అనేవి కేటాయించరు. అండ్ లాస్ట్ వన్ క్లాస్ ఈ. క్లాస్ ఈలో ఐపీ రేంజెస్ 240.0.0.0 నుండి 255.255.255.255 మధ్యలో ఉంటాయి. సో ఈ క్లాస్ సి ఐపీ రేంజెస్ని ఫ్యూచర్ ఆర్ రీసెర్చ్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి. హోస్ట్ అనేవి దీనిలో అలాట్ చేయరు.
నౌ కమింగ్ టు ఐపీ వెర్షన్ 6. IPv6 అనేది కొత్త వెర్షన్. ప్రీవియస్గా IPv4 ద్వారా సుమారు 430 కోట్ల IP అడ్రస్లు లభించాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య సరిపోవడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు మిలియన్ సంఖ్యలో డివైజెస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ఈ IPv6ని రూపొందించారు. IPv6లో 128 బిట్ చిరునామాలు ఉంటాయి. అంటే దాదాపు 340 ట్రిలియన్ IP అడ్రస్ ఉంటాయి. IPv6లో 128 బిట్ చిరునామా యూజ్ చేయడం వల్ల IP అడ్రస్లు అన్లిమిటెడ్గా అవైలబుల్గా ఉంటాయి. ఫీచర్స్ ఆఫ్ IPv6. IPv6లో 128 బిట్ చిరునామా యూజ్ చేయడం వల్ల IP అడ్రస్లు అన్లిమిటెడ్గా అవైలబుల్గా ఉంటాయి. ఈ IPv6లో డేటా అనేది చాలా ఫాస్ట్గా సెండ్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ ఆటో కాన్ఫిగరేషన్. అంటే IPv6లో IP అడ్రస్లు ఆటోమేటిక్గా అలాట్ చేయబడతాయి. అండ్ డేటా ట్రాన్స్మిషన్ సమయంలో సెక్యూర్ అందిస్తుంది. NAT అనేది అవసరం లేదు. అంటే ప్రతి పరికరానికి పబ్లిక్ IP ఇవ్వవచ్చు. సింపుల్గా చెప్పాలంటే IPv6 అనేది ఇంటర్నెట్ భవిష్యత్తు. ఇది ఎన్ని డివైజ్లు వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలదు. ఈ IPv6లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యూనికాస్ట్, అంటే 1-to-1 కమ్యూనికేషన్. సెకండ్ వన్ మల్టీకాస్ట్, అంటే 1-to-many కమ్యూనికేషన్. అండ్ థర్డ్ వన్ ఎనీకాస్ట్, 1-to నియరెస్ట్ కమ్యూనికేషన్. ఫస్ట్ వన్ యూనికాస్ట్. యూనికాస్ట్ అంటే ఒక్క డివైస్కి మాత్రమే డేటా పంపుతుంది. అంటే ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్కి పంపే డేటా. సెకండ్ వన్ మల్టీకాస్ట్. మల్టీకాస్ట్ అంటే ఒక సోర్స్ నుంచి సెలెక్టెడ్ డివైస్ గ్రూప్కి డేటా పంపే విధానం. అంటే 1-to-many. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే వారికే డేటా పంపడం. అండ్ థర్డ్ వన్ ఎనీకాస్ట్. ఎనీకాస్ట్ అంటే ఒక సోర్స్ నుండి దగ్గరలో ఉన్న డివైస్కి మాత్రమే డేటా వెళ్ళే విధానం. అంటే 1-to-nearest-1. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా యూజర్కి దగ్గరలో ఉన్న సర్వర్ మాత్రమే స్పందిస్తుంది. సో ఇది IP అడ్రస్ కోసం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో వాట్ ఈజ్ ఫైర్వాల్, వాట్ ఈజ్ IDS అండ్ IPS అనే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు బాయ్. స్టే ట్యూన్ టు సైబర్ పాఠశాల అండ్ సబ్స్క్రైబ్ టు సైబర్ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.